లేపాక్షి పేరు రామాయణంతో ముడిపడి ఉంది. రావణుడు సీతను అపహరించిపోతుండగా జటాయువు పక్షి ఆయనను అడ్డుకోవడానికి పోరాడింది. గాయపడిన జటాయువు అక్కడ పడింది. శ్రీరాముడు అక్కడికి చేరుకొని దయతో లేపక్షి లేచిరా అని పిలిచాడు. దానితో జటాయువుకు మోక్షం లభించింది. ఈ సంఘటన వల్ల ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది. ప్రధాన ఆలయం 16వ శతాబ్దంలో సుమారు 1530-1540 మధ్య జరిగింది. విజయనగర సామ్రాజ్యం కాలంలో అచ్యుతదేవరాయ కృష్ణదేవరాయ సోదరుడు పాలనలో నిర్మించబడింది. పెనుగొండ ప్రాంత అధికారులైన సోదరులు విరూపన్న మరియు వీరన్న ఈ ఆలయాన్ని కట్టించారు. వీరు కర్ణాటక నివాసులు. ఆలయం తొలువ విజయనగర శైలిలో నిర్మితమైనది. ఇది గ్రానైట్ శిల్పకళ తాబేలు ఆకారంలో కూర్మ శైలం నిర్మించబడింది. గాల్లో వేలాడే స్తంభం, నాట్యమండలి, 70 స్తంభం